సిటీ బండి వాళ్ళకేమి అవగాహన లేదు. వాళ్ళు జాబ్ చేస్తారు, వాళ్ళకి జాబ్ వచ్చింది, వాళ్ళకు ఇచ్చిన జాబ్, కానీ వాళ్ళకి మన ఇది సిటీ బండి ఇది డిస్ట్రిక్ట్ బండి అని వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడే గేట్ దగ్గర 50 బండ్లు చూపించిన ఆ సార్కే తెలియదు. అరే ఎస్ఐ మళ్ళా ఆయనకి డిస్ట్రిక్ట్ బండి అంటుండు, ఈ సిటీ బండి డిస్ట్రిక్ట్ బండి అంటుండు. చెప్పండి, వాళ్ళకి జాబ్లు ఇచ్చారు, మళ్ళీ మీరు జాబ్ ఇచ్చినంత మాత్రాన మీరు అవగాహన ఇవ్వాలి కదా, ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇది సిటీ బండి డిస్ట్రిక్ట్ బండి, ఈ బండ్లను పట్టాలి అని. మళ్ళా నా బండి పోలీసు వాళ్ళు ఆపిరు బర్కత్పురాలా. ఎస్ఐ అన్నాడు, ఎస్ఐతో మాట్లాడినా నేను ఫస్ట్ పైలట్ చెప్తా అని. ఏమన్నాడంటే నంబర్ ప్లేట్ కళ్ళ ముందు ఉంది నంబర్, అంటే కొత్త బండికి నంబర్ 2 నెలలు టైం పడుతుంది. అయితే 1 నెల నేను బండి వచ్చి నంబర్ ప్లేట్ అవుపిస్తలేదని అడిగా నేను. అయితే ఎస్ఐ వచ్చిండు, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ అన్ని చూసిండు. సార్ ఇప్పుడు ఆర్టీఓ నుంచి రాదు, వచ్చినాక మెసేజ్ వచ్చినాక వస్తాయంటే అప్పుడు ఎస్ఐ చెప్పిండు, అరే చూసి ఆపురా పోయి బండ్లు అని. అప్పుడు పైలట్ కొప్పడాడు. ఇది వాళ్ళకి ఏం తెలియదు, అవగాహన లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఆపేస్తారు. AP 39 బండి ఇవాళ ఇప్పుడు నేను చూసిన ఆంధ్ర బండి సిటీలో నడుస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర అన్ని బండ్లు సిటీలో నడుస్తున్నాయి, హర్యానా అన్ని బండ్లు నడుస్తున్నాయి. వీళ్ళకి ఏం తెలియదు. కానీ ఎప్పుడే ఎస్ఐకి అడిగాను, సార్ మీరు ఆపుతురు అంటే అన్నారు కదా మరి, అంటే ఆపుతున్నాం, నువ్వు ఎంట్రీ ఛాలెంజ్ చేస్తున్నాం. నేను నువ్వు ఎంట్రీ ఛాలెంజ్ ఎందుకు సార్, సార్ సీజ్ చేయాలి. ఎన్నిసార్లు నువ్వు ఎంట్రీ ఛాలెంజ్ చేస్తారు? నువ్వు ఎంట్రీ 100 రూపాయలు వస్తుంది, ఏమో ఫరక్ పడదు. మాకు 14,000 EMI కట్టాలి. మళ్ళా మా ఆటో 3 లక్షలు రేటు, దానికి పర్మిట్ 2 లక్షలు, మొత్తం 5 లక్షల ఆటో. మాకు 11 నుంచి 14,000 EMI ఉంటుంది. అంటే 2-3 లక్షలు పెట్టి ఎవరు ఆటో కొంటాడా? కొనలేం కదా. 1,00,000 రూపాయల బంగారము అది ఇది పెట్టి మనం ఆటో అడ్వాన్స్ కట్టి మనం ఆటో చేస్తాం. అప్పుడు దానికి EMI ఎంత ఉంటుంది? 1,00,000 కట్టినా 4 లక్షలు ఉంటుంది. మీరు లెక్కేసుకోండి, 4 లక్షలకి ఎంత మితి ఫైనాన్స్ సర్వీస్ కడుతున్నాం మేము. మా ఆటో తేడే వరకు 8 లక్షలు అవుతుంది. మేము ఎట్లా బతకాలి? డిస్టిక్లో అన్ని ఆటోలు వచ్చి 2,50,000 బండి అది. వాళ్ళు ఏం చేశారంటే 2 డ్రైవర్లు వస్తారు. 2 డ్రైవర్లు ఏం చేస్తారు, మేము ఇద్దరం ఉన్నాం సపోజ్, అన్న నువ్వు 15,000 నేను 15,000 ఇస్తా అంటారు. 30,000 పోయి షోరూమ్లో కడతాం. ఒకరు పొద్దున నడిపిస్తారు, ఒకరు రాత్రి నడిపిస్తారు. ఒకటే ఐడిలా పొద్దున ఒకటి నడిపిస్తారు, సాయంత్రం నడిపిస్తారు. వాళ్ళకి ఎంత పడుతుంది EMI? 5-6 వేలు పడుతుంది. నువ్వు 3,000 కట్టు, నేను 3,000 కడతా. ఇప్పుడు ర్యాపిడోడు మొత్తం పైసలు తక్కువ చేస్తున్నాడు, వాళ్ళకు ఫరక్ పడతలేదు. ఎందుకంటే వాళ్ళకు టైం ఇంపార్టెంట్, మాకు కిలోమీటర్ ఇంపార్టెంట్. మాకు ఎందుకంటే పైసలు సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలి, EMI కట్టాలి కాబట్టి. మా పిల్లలు పెంచాలి, అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మాకు. ఇంట్లో కిరాయా ఉన్నాయి, మాకు డబుల్ బెడ్రూమ్స్ కూడా రాలేదు, అవి కూడా చెప్పాలంటే చాలా ఉన్నాయి అని. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు. అయితే ఇమీడియట్లీ ఇవన్నీ బంద్ చేయాలి. ఒకటే ఐడి మీద ఒకరే నడిపాలి. వాళ్ళు ఏం చేస్తారు, 2 ఐడీల మీద నడిపిస్తారు. రాత్రి ఒకడు, పొద్దున్న ఒకడు. 3,000 7,000 నడిపించుకుంటారు వాళ్ళు.